దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 51వ కీర్తన ధ్యానం చేసుకుందాం. మనం 51వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనములో మనం చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి వచనములో దేవుని దగ్గర అడుగుచున్నాడు అన్నమాట. దీనిని రాసినటువంటి వారు దావీదు. సందర్భం ఏంటంటే, దావీదు బత్షెబతో పాపం చేసినటువంటి సందర్భంలో నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చినప్పుడు అన్నమాట సందర్భం. ఇందులోని ముఖ్య అంశములు ఏమై ఉన్నవి అంటే, దావీదు యొక్క పాపము, అలాగే దాని ప్రతిఫలము, అలాగే పశ్చాత్తాపం. ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాపం అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాపము అంటే ఏంటి? దేవుడు చేయవద్దన్నది చేయడం కదా. పాపం అంటే దేవుడు చేయవద్దన్నది చేయడము, దేవుడు చేయమన్నది చేయకపోవటం కూడా పాపమే. చేయవద్దన్నది చేయడము, చేయమన్న పని చేయకపోవడం కూడా పాపమేనమాట. ఈ పాపము చూడడానికి అందంగా ఉంటుంది, అవునా? పాపం ఎలా ఉంటుంది? చూస్తానికి అందంగా ఉంటుందా లేదా చెప్పాలి. అలాగే చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. చూస్తానికి అందంగా ఉంటుంది, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. చేశాక అదేం చేస్తుందంటే ఆవేదనను మిగులుస్తూ ఉంటుంది పాపము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకి వాక్యములోనే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏదేనులో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకి అవ్వ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏదేనులో అవ్వకు పండు ఎలా కనిపించింది చెప్పాలి? అందముగా కనిపించింది, అవునా? పాపము కూడా అలాగే కనిపిస్తుంది అన్నమాట. పండు ఎలా కనిపించింది? అందముగా కనిపించింది. తింటున్నప్పుడు ఆనందాన్ని ఇచ్చింది. తింటున్నప్పుడు ఏమి ఇచ్చింది? ఆనందాన్ని ఇచ్చింది. తిన్నాక ఆవేదనను మిగిల్చింది. తిన్నాక వారి కన్నులు తెరవబడినాక అప్పుడు అర్థమైంది దాని ప్రతిఫలం ఏంటనేది. కానీ చూసినప్పుడు అది ఎలా ఉంది? అందంగా ఉంది. దాన్ని తింటున్నప్పుడు ఆనందాన్ని కలిగించింది. కానీ ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఆవేదనను మిగిల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆది సృష్టి ఆరంభంలో మొదలైనటువంటి ఆ ఆవేదన నేటికి కూడా కొనసాగుతూనే ఉంది, అవునా? నేటికి కొనసాగుతూనే ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బత్షెబ చూపులకు అందముగా కనిపించింది అన్నమాట. బత్షెబ చూపులకి ఎలా కనిపించింది? ఎవరికి? దావీదుకి కదా. దావీదుకి బత్షెబను చూసినప్పుడు ఎలా కనిపించింది? అందముగా కనిపించింది. ఆమెతో పాపము చేసినప్పుడు ఆయనకు ఆనందాన్ని ఇచ్చింది. ఆమెతో పాపము చేసినప్పుడు ఆయనకు ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత ఏం మిగిల్చింది? ఆవేదనను మిగిల్చింది. కనుక ఆవేదన అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఎన్ని ఆవేదనలు వచ్చాయో తర్వాత ఎవరికి? దావీదుకి. ఎలాంటి ఆవేదనలు వచ్చాయని మనం చూస్తే బైబిల్లోనే మనకు చాలా విషయాలు తెలియచేయబడతాయి. ఆయనకి ఎలాంటి ఆవేదనలు కలిగించాయంటే, పుట్టిన బిడ్డ చనిపోయాడు. అలాగే మనం చూస్తే ఆయన పిల్లలు వ్యభిచారులయ్యారు. ఆయన పిల్లలు ఏమయ్యారు? వ్యభిచారులయ్యారు. అలాగే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పిల్లలు హంతకులయ్యారు. ఆయన పిల్లలు ఏమయ్యారు? హంతకులయ్యారు. చూడండి, ఇవన్నీ దేనికి సాదృశ్యాలంటే ఆవేదనకు సాదృశ్యాలు. ఇంకా మనం చూస్తే కన్న కొడుకే దావీదుని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదంతా ఆవేదన కాదా? దేనిని బట్టి వచ్చిందంటే దేవుడు చేయవద్దన్న పని
చేశాడు కాబట్టి ఈ శిక్ష, ఈ ఆవేదన ఆయనను అలుముకుందనమాట. కాబట్టి కనీసం ఆ సమయంలో చెప్పులు కూడా లేవంట. ఆయన ఒక రాజు అయ్యుండి ఆ సమయంలో దావీదుకి కనీసము చెప్పులు కూడా లేకుండా, రాజు అయినటువంటి దావీదు చెప్పులు లేకుండా అంటే ఇక్కడ ఏదో మన రోడ్ల మీద నడిచినట్టు కాదు, కొండల్లోకి వెళ్తున్నాడంట. చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? కొండలకి పారిపోవలసి వచ్చినటువంటి దుస్థితి, అలాంటి ఆవేదన మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయము, కుక్క వంటి షిమి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని మాట్లాడుచున్నారంటే, కుక్క వంటి షిమి, ఓ దుర్మార్గుడా, నరహంతకుడా, చీ పో, అలాగే అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనముగా ఉండాల్సినటువంటి, తల వంచవలసినటువంటి స్థితి ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఒక రాజు అయ్యుండి కూడా ఇలాంటి పరిస్థితి దావీదు ఎదుర్కొన్నాడు. దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా యుద్ధాలు చేయటానికి దావీదుని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయవద్దని ఆయనతో ఏం చేశారంటే ఆ తరువాత ప్రమాణం చేయించారు. ఇక నువ్వు యుద్ధాలు చేయడానికి వీల్లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆయనతో ప్రమాణము చేయించారు. వాక్యాలు చదువుతూ ఉంటే ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా మనం చూస్తే ఆయన ఆవేదన చాలా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట. మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా కనిపిస్తాయి. కారణం ఏంటి? మనం కారణం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటగా మనం చూస్తే ఆయన పొరుగువాని భార్యను ఆశించటం ద్వారా 10వ ఆజ్ఞను మీరి ఆయన ఎలా మిగిలిపోయాడు, ఎలా మార్చబడ్డాడంటే ఒక వ్యభిచారిగా మారాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఏమయ్యాడు? నీ పొరుగువాని భార్యను ఉంది కదా 10 ఆజ్ఞల్లో, ఆ ఆజ్ఞను మీరి ఎలా మారాడు? ఇప్పుడు వ్యభిచారిగా మారాడనమాట. రెండవదిగా మనం చూస్తే ఆమె భర్తను చంపించడం ద్వారా నరహంతకుడు అయ్యాడు. ఇది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయి ఉన్నది, అవునా? చూడండి, రెండవదిగా ఏం చేశాడు? ఆమె భర్తను చంపించాడు. ఈ చంపించటం ద్వారా ఇతను ఏమైపోయాడు అనమాట? నరహంతకుడు అయిపోయాడు. ఇంతకీ ఈ దావీదు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేత ఒక మంచి మాట పలికించుకున్నాడు. ఏమిటది? నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు. అసలు ఈ దావీదు ఎవరు అంటే అర్థమైంది కదా. దేవుడు ఒక మంచి మాట పలికాడు, నా హృదయానుసారుడు. దావీదు ఎవరంట? దేవునికి హృదయానుసారుడు అంట. అలా దేవుని దగ్గర ఈయన ఒక సాక్ష్యము పొందాడు. సాక్ష్యం పొందినవాడు అలాగే గొలియాతుపై విజయం కూడా దావీదు కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళినట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బత్షెబాతో పాపము దావీదుని పతనం అంచులకు తీసుకొని వచ్చేసిందనమాట. అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ స్టేజ్ వేరుగా ఉంది. ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేశాడో అప్పుడు తన పతనం ఏమైపోయింది? చాలా దుస్థితికి దారితీసింది. ప్రవక్త నాతాను వచ్చి ఏమంటున్నాడంటే, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే. చూడండి, అంటూ దావీదు పాపము అలా ఆ మనుషుడు నీవే అంటూ ఆ దావీదు యొక్క పాపాన్ని ఈ ప్రవక్త బయట పెట్టాడనమాట. ప్రవక్త ఏం చేశాడు? బయట పెట్టాడు. అప్పట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్నట్లుగా ఈ టీవీ ఛానల్స్ లేవు కదా, ఉన్నాయా? ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు అప్పట్లో. కాబట్టి దావీదు బ్రతికిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుంటున్నావా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఉంటే ఎన్ని ఛానల్స్లో, అవునా? ఒక చిన్న విషయము మనం చూస్తే ప్రతి ఛానల్కి వెళ్ళిపోతుంది.
ఇలాంటి పరిస్థితి ఒకవేళ అప్పట్లో ఇలాంటి సౌకర్యాలన్నీ ఉంటే ఒకవేళ ఎన్ని ఛానల్స్లోకి వచ్చేసేదో ఈ వార్త, అవునా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఛానల్స్ అయినా సరే దీన్ని ఏం చేసేదన్నమాట, కవర్ చేస్తూ ఉండేది. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడ జరిగింది కొంచెమైతే వీళ్ళు ఏం చేస్తారు, దీనిని పెద్దగా చేసి అవునేమో అంటూ డౌట్లుగా రకరకాలుగా వారు మాట్లాడుతూ దాన్ని ఏం చేస్తారు, బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ఒకవేళ ఆ కాలంలో ఉన్నట్లయితే చాలా రకరకాలుగా ఇంకా బయటికి వచ్చేదన్నమాట. చూడండి, కానీ దేవుడు దావీదు పాపాన్ని 2000 భాషల్లోకి తర్జుమా చేయించాడు. అప్పట్లో ఒకవేళ టీవీ ఛానల్స్ లేకపోయినా, అర్థమవుతుందా, ఒకవేళ అనేక రీతులుగా బయటికి వెళ్ళకపోయినా దేవుడు ఏం చేశాడు, 2000 భాషలలో ఈ దావీదు యొక్క పాపాన్ని ఏం చేశాడు, తర్జుమా చేయించాడు. అంటే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, చదివిన వారందరూ కూడా దేవుని ఆజ్ఞను మీరితే ఇంత శిక్ష ఉంది, లేదంటే దేవుడు చేయవద్దన్నది చేస్తే తర్వాత వచ్చేటువంటి నష్టము ఈ రీతిగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే ఏమవ్వాలి, ఆ పాపము బయటికి రావాలి. కాబట్టి ఎవ్వరికి తెలియకుండా ఉండటానికి వీల్లేదు. కనుక ఆ విషయాలన్నీ కూడా 2000 భాషల్లోకి తర్జుమా చేయించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు పాపివైన నిన్ను ప్రేమిస్తాడు, కానీ నీ పాపాన్ని మాత్రం ఎప్పటికీ ప్రేమించడు. పాపిని ప్రేమిస్తాడు దేవుడు, కానీ పాపాన్ని దేవుడు ప్రేమించేవారు కాదనమాట. ఎన్నటికీ కూడా ఆయన ఆ పాపాన్ని సహించడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎట్లా సాధ్యము అని మనం చూస్తే, మన ఇంట్లో ఎవరైనా ఒకవేళ ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాధితో, ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉన్నారనుకోండి, ఒక వ్యాధితో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ రోగిని ప్రేమిస్తాం, కానీ రోగాన్ని ప్రేమిస్తామా? అది అంటుకుంటుంది అని అనుకున్నప్పుడు, రోగి మన బంధువే, మన తల్లిదండ్రులే, మన ఇంట్లో వాళ్ళే, మన రక్త సంబంధులే. రోగిని ప్రేమిస్తావు కానీ రోగాన్ని మాత్రము ప్రేమించము. ఎందుకని? దాని ద్వారాగా అపాయం అనేది ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అది మరలా ఒకవేళ దానిని ప్రేమిస్తే తిరిగి మరలా మనకి ఎలాంటి నష్టము కలుగజేస్తుందనే భయం మనకి కలుగుతూ ఉంటుంది. కనుక ఏ పాపము నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో, ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ పాపము నీకు ఒకవేళ ఆవేదనను మిగిల్చిందో అది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని దగ్గర ఏ పరిస్థితి నిన్ను ఏ రీతిగా దేవునికి దూరం చేస్తుందని చెప్పి మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ఆ పాపాన్ని మనము కప్పుకోకుండా ఉండాలి. ఆ పాపాన్ని ఏం చేయకూడదు, కప్పుకోవటానికి వీల్లేదు. ఆ పాపాన్ని మనము కప్పుకోక సిలువు చెంత దగ్గరకు, అంటే సిలువు చెంతకు వచ్చినప్పుడు, లేదా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపాన్ని మనము ఒప్పుకోవాలి. అది ఎలాంటి పాపమో నీకు తెలుసు కనుక కదా, అది ఏ రోగమో మనకు తెలుసు కాబట్టి ఆ రోగానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కాబట్టి ఆ పాపం ఎలాంటిదో మనకు తెలుసు కనుక ఆ పాపము దేవుని దగ్గర ఏం చేయాలి, మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నడూ లేని శాంతిని, సమాధానాన్ని అప్పుడు దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా మనం చూస్తే ఇక్కడ మొదటి వచనములో ఏమని వ్రాయబడి ఉంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. కదా, పాపముతో నిండిన లోకములో పాపపు శరీరముతోనే జీవిస్తున్నాం. కాబట్టి పాపములో పడటం అత్యంత సులభమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా అని చెప్పి పాపపు శరీరంతో ఉన్నాము కాబట్టి పాపం చేయడము సహజము అని అనుకోవటానికి వీల్లేదు. చాలామంది దాన్ని ఏం చేస్తారంటే సమర్థించుకుంటారు. చాలా విషయాలలో
కొంతమంది మాటలు వింటుంటే ఎలా ఉంటుందంటే అది తప్పేమీ కాదు అన్నట్లుగా సమర్థించేవారిని మనం చూస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి సహజమే అని సమర్థించుకోవటానికి వీల్లేదు. అది ఎవరికి విరోధమైనది అంటే దేవునికి విరోధమైనది. అది నీవే సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటానికి వీల్లేదు. ఆ పాపములోనే నిలిచి ఉంటే దేవుడు తగిన శిక్ష మనకి అనుగ్రహిస్తారు. కనుక నిలిచి ఉండేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు అని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దావీదును గూర్చి దేవుడు హృదయానుసారుడైన అని సెలవిచ్చాడు. అతడు నా హృదయానుసారుడు అని సెలవిచ్చాడు. ఈ హృదయానుసారుడైన దావీదే పాపం చేస్తే నేనెంత కదా. దేవునికి సన్నిహితంగా ఉండేటువంటి హృదయానుసారుడే పాపం చేస్తే నేనెంత అని చెప్పి ఆ పాపాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయటానికి వీల్లేదు. చాలామంది అనుకుంటారు భక్తులే పాపాలు చేశారు కదా, నేనే పాటి వాడిని పడిపోవటానికి అనుకుంటారు. అలా వీల్లేదు. దేవుడు సెలవిస్తున్నాడు. దాని ఫలితము భయంకరంగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయానుసారుడైన దావీదే పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపం నాలో ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ దావీదు పాపం చేశాడు కాబట్టి నేను చేస్తే ఏమైద్దిలే అన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. కనుక దానిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. దాని ఫలితం ఎలా ఉంటుందంటే సమాధానం ఇచ్చేదానిలాగా ఉంటుంది. ఎప్పుడైతే దావీదు వంటి వాడే రాజు అయ్యుండి సింహాసనం మీద నుంచి దిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కదా, నేనే పాటి దానిని అని ఎప్పుడైతే దానిని ఆదర్శంగా తీసుకుంటావో అప్పుడు నీవు దేవుని యొద్ద సమాధానము పొందుకుంటావు. అంతేకాని దావీదు ఎంతగా ఏడ్చాడో మనందరికీ తెలుసు కదా. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా మనకు అనుకూలంగా మలుచుకోవటానికి వీల్లేదు. దావీదు ఎంతగా ఏడ్చాడండి. ఎంతగా ఏడ్చాడు అంటే తన కన్నీటితోనంట తన పరుపుని ఏం చేశాడంట, తేల చేశాడంట. పరుపు తేలటం అంటే మాటలేనా? ఒక కచ్చీపు తేల చేయగలమా మనం? చెప్పాలి. ఒక కచ్చీపు తేల చేయగలమా? లేదు. ఒక కచ్చీపే తేల చేయలేము మనం. కానీ తను చేసిన పాపం విషయంలో ఎంత పశ్చాత్తాపడ్డాడంటే తన పరుపే తేలిపోయిందంట. ఇది సాధ్యమా? మన జీవితాల్లో సాధ్యమా? చెప్పాలి. కాదు అని అనుకున్నప్పుడు దావీదును ఆదర్శంగా ఎలా తీసుకుంటావు పాపం విషయంలో? అవునా కాదా? దావీదు వంటి వాడే చేశాడు కదా, దేవునికి హృదయానుసారుడు కదా, ఆయనే పాపం చేశాడు, నేనెంత ఈ లోకములో అని మనం ఎలా తీసుకుంటాం? ఒక కచ్చీపు తేల చేయలేనటువంటి మనము పరుపును తేల చేసిన వాణిని ఎలా తీసుకుంటామండి ఆదర్శంగా? తీసుకోలేము. అది సాధ్యము కానప్పుడు ఇది కూడా సాధ్యము కావటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరుపు అంటే ఏంటి? సుఖం. పరుపు అంటే సుఖం అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి. అంటే తన వేదన, కన్నీళ్ళు, తన సుఖము ఎలా ఉందంటే తన వేదన, తన కన్నీళ్ళు ముందు తన సుఖం ఏమైందంటే తేలిపోయిందనమాట. తన సుఖం ఏమైంది? తేలిపోయింది. ఒక రాజు అయ్యుండి తన సుఖము తన కన్నీళ్ళ ముందు, తన వేదన ముందు తేలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తాను చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి పాపాలకు ఏ మంచి కార్యము కానీ తాను అర్పించే ఒకవేళ ఏ విధమైనటువంటి బలి అర్పణ కానీ ఈ లోకములో తన పాపాన్ని అలాగే పావనం చేసుకోవటానికి ఏది కూడా పనికిరాదు, చెయ్యలేదన్నమాట. అంటే ఏది సరిపోదు ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే. కనుక పాప క్షమాపణ కలిగేందుకే మిగిలి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఆయన కృప, కరుణ, వాత్సల్యత. అవునా? ఆయన కృప, కరుణ, వాత్సల్యత ఎప్పుడు కలుగుతుంది? తన సుఖాన్ని తేల చేశాడు, తన పరుపు తేల చేశాడు, తన కన్నీటితో పశ్చాత్తాపముతో. అప్పుడు నీకు ఇవన్నీ కూడా
దొరుకుతాయి అన్నమాట. నువ్వు చేసింది అది ఏ పాపమైనా దానిని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకుని విడిచిపెట్టేయాలంతే. అలా కాకుండా నేను పాపంలో ఉన్నాను కాబట్టి రోజు కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాను, దానికి ఇది సరిపోతుంది అనుకోవటానికి వీల్లేదు అని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏది ఆయన పాపాన్ని పరిహరించలేదు. అందుకే ఆయన కృపకై అర్థిస్తూ రోధిస్తూ ఉన్నాడనమాట. దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఎలాగండి? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అవునా? కృప చొప్పున నన్ను కరుణించయ్యా, దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఏ పాపము నిన్ను తరుముతుందో, ఒకవేళ ఏ పాపము నిన్ను వెంటాడుతుందో ఈ లోకములో, ఏ పాపము నిన్ను బంధించిందో దేవునికి దూరముగా ఉండటానికి, అది ఎంతటి ఘోర పాపమైనా ఎవరితో చెప్పుకోలేనిదైనా సరే ఎవరితో చెప్పుకోవచ్చు? దేవునితో చెప్పుకోవచ్చు. ఎవరితో చెప్పుకోలేకపోవచ్చు నీవు. అది ఘోరమైన పాపమే కావచ్చు, కానీ నీవెవరితో చెప్పుకోవచ్చు? ఆయన పాదాల చెంతకు చేరి దేవునికి నీవు అర్జించుకోవచ్చు అన్నమాట. ఏదైనా ఒక అవసరత ఉన్నప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి ఎలా నీవు అయ్యా నేను పలానా కదా, నాకు ఈ అవసరత ఉంది, ఈ కొదువు ఉందని ఎలా నీవు అర్జీ పెట్టుకుంటావో, అలాగే ఆయన కృపకై నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీలో ఉన్నటువంటి లోపము అది ఏదయ్యిందో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అందుకే లోకాసు వార్త 18వ అధ్యాయంలో 13వ వచనములో ఏమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన పాపాన్ని మొదట మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనం పాపులమా కాదా గ్రహించాలి. ఏ పాపములో ఉన్నావో తెలుసుకో. అది దేవుని దగ్గర పెట్టి నువ్వు దేవుణ్ణి అడగాలి. శంకర్ చేసిన చిన్న ప్రార్థన అతనిని నీతిమంతుల జాబితాలోకి చేర్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న ప్రార్థన నీ అతిక్రమములను తుడిచివేయగలదని నీవు మర్చిపోవటానికి వీల్లేదు. ఒకవేళ పెద్ద ప్రార్థన చేయవసరంలా, విరిగి నలిగిన హృదయముతో నువ్వు చిన్న ప్రార్థన చేయి. శంకర్ చేసిన చిన్న ప్రార్థనే కదా. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడింది. దేవుడు విన్నాడు. అందుకే ఆయన్ని నీతిమంతుల జాబితాలోకి చేర్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ అతిక్రమములను తుడిచివేయగలదు. హల్లెలూయా. నీవు కోల్పోయిన సమాధానాన్ని తిరిగి మరలా నీ జీవితంలో ప్రతిష్ఠించగలదు. హల్లెలూయా. కాబట్టి ఇది దేని ద్వారాగా సాధ్యము అంటే దేని ద్వారా? ప్రార్థన ద్వారానే. ఈ లోకములో దేవుని దగ్గర నీవు కృప పొందుకోవటం, నీ పాపాలు ఒప్పుకుని దేవుని దగ్గర సమాధానం పొందుకోవటం దేని ద్వారా సాధ్యమంటే ప్రార్థన ద్వారాగానే సాధ్యమై ఉన్నది. విరిగిన మనసుతో ప్రార్థిద్దాం అందరం, తిరిగి ఆయన కృపను మనము పొందుకుందాం. అలాంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి 2వ వచనములో మనం చూస్తే 2వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేస్తున్న ఈ పాప ప్రక్షాళన ప్రార్థనలో మొదటి 2 వచనాల్లో 3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు. అర్థమైందా? ఒకటి, నా అతిక్రమములను తుడిచివేయి. అతిక్రమములంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించటం. అర్థమైంది? మనకు కొన్ని చట్టాలు ఉంటాయి కదా, అలాగే దేవుని చట్టాన్ని అంటే దేవుడు చెయ్యవద్దన్న పని చేయటం అన్నమాట అతిక్రమం అంటే. అలాగే 2వదిగా మనం చూస్తే ఏమంటున్నాడు? నా దోషమును కడుగు అంటున్నాడు. మొదటిది నా అతిక్రమములు తుడిచివేయి అన్నాడు. 2వదిగా నా దోషము కడుగు అంటున్నాడు. దోషములు లేదా అపరాధములు అంటే తప్పు అని తెలిసిన మనము చేసిన పనులు అన్నమాట. తప్పు అని తెలుసు,
తెలిసినా కానీ ఏం చేస్తారు? ఏమైద్దిలే, ఎవరు చూసారులే. అవునా? ఈ ఒక్కసారేగా, ఏమైద్దిలే, ఎవరికి తెలుసు? తప్పని తెలుసు, కానీ అది నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తుంది. అయినప్పటికీ నువ్వేం చేస్తావు? ఏం చేస్తావండి? నిన్ను నీవే సమర్థించుకుంటావు. నిన్ను నీవే ఏం చేస్తావు? భ్రమలో ఉంటావు. నీకు నీవే, ఎవరు చూశారు, ఎవరికి తెలుసు అంటే తప్పని తెలుసు కూడా తప్పు చేయటం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దోషము మనం జ్ఞాపకం చేసుకుంటే. మూడవదిగా చూస్తే ఏమంటున్నాడు? నా పాపమును పవిత్రపరచు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా పాపమును. పాపము మన పుట్టుకతోనే మనలను వెంటాడేది. అర్థమవుతుందా? పాపం అంటే మన పుట్టుకతోనే మనలను వెంటాడుతూ ఉంటుంది. అది మనకు వేరుగా ఉండదు, వెంటాడుతూనే ఉంటుంది అది. కాబట్టి ఈ 3 అంశాలు దావీదు ఒప్పుకోవడం ద్వారా తన మొత్తం జీవితాన్ని దేవుని పాదాల చెంత అప్పగించినట్లయిపోయింది. ఇక్కడ చేసిన పాపం విషయంలో ఇలాంటి ప్రార్థన చేయటం ద్వారాగా తన జీవితాన్ని ఏం చేశాడు? దేవుని పాదాల చెంత ఆయనకు అప్పగించేశాడు. నా పరిస్థితి ఇది ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా అని చెప్పి దేవునికి ఏం చేశాడు? తనను తాను అప్పగించుకున్నట్లుగా ఉన్నాడు. ఇదే ప్రార్థన మనం కూడా చేయగలగాలి. అర్థమవుతుందా? ఇదే ప్రార్థన ఏం చేయాలి? మనం కూడా చేయాలి. ఎందుకంటే మన అతిక్రమములు, దోషములు, పాపములు మనపై ఎలా ఉంటున్నాయి అంటే పేరుకుపోయి ఉంటున్నాయి. మనపై ఎలా ఉంటున్నాయి? పేరుకుపోయి ఉంటున్నాయి. కాబట్టి అవి అసహ్యకరమైనటువంటి ఒకవేళ మచ్చల్లా ఉండొచ్చు. చూసినప్పుడు అవి ఆ మచ్చలు తేట తెల్లగా అందరికీ కనిపించేటువంటి రకముగా ఎలా ఉంటాయో అట్లాగే పాపము కూడా ఉండవచ్చు అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఒకవేళ అసహ్యకరమైన మచ్చల్లాగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే అవి తొడవబడాలి. అవేమవ్వాలి? తొడవబడాలి, కడగబడాలి, అలాగే పవిత్రపరచబడాలి. అవి తొడవబడాలి, కడగబడాలి, పవిత్రపరచబడాలి. అంటే ఈ లోకములో ఉన్న మనం జ్ఞాపకం చేసుకుంటే మనకున్నటువంటి వాటిని ఒకవేళ ఆ క్రీములతోనో లేదా రకరకాల వాటితో మనం కనిపించేటువంటి మన శరీరం మీద ఉన్న మచ్చలు తుడుచుకోవచ్చేమో, కానీ ఈ హృదయానికి పట్టినటువంటి ఈ మలినము, ఈ మచ్చలు ఈ లోకములో ఉన్న సోప్స్ కానీ లేదంటే ఆయింట్మెంట్స్ కానీ ఇంకా క్రీములు ఏవైనా ఏవి వాటికి పనికిరావు. ఏవి పనికొస్తాయి చెప్పాలి? ఏం పనికి వస్తుందండి? ప్రార్థన అనే ఆయుధమే వాడాలి. నీలో ఉన్నటువంటి ఆ డాగు, ఆ మచ్చ, అది కుళ్ళు ఏది కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. అంతేగాని పాపానికి కూడా క్రీములు, సోపులు వాడితే పోతాయంటే చెప్పాలి. అందరూ తెచ్చుకుంటారు, అది ఎంత రేట్ అయినా. అవునా కాదా? అందరూ తెచ్చుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ద్వారాగా మన మీద ఉన్న మచ్చ పోదు. కనుక ఈ లోకములో ఏది కూడా అలాంటివి చేయటానికి వీల్లేదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ కల్వరిలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తం ఒక్కటి మాత్రమే ఆ పని చెయ్యగలదు అని చెప్పి మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. మనం చూస్తే దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు తెలియజేయబడద్దు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు పవిత్రులుగా చేస్తాడంట? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కనుక మనము మన పాపముల విషయంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ఏం చేస్తాడంట?
తప్పకుండా క్షమిస్తాడంట. క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. నీ అతిక్రమములు, అపరాధములు, పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే వాటిని క్షమించి తుడిసి వేస్తాడని చెప్పి అవి ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనబడవు అని మనము తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథంలో ఒక వాక్యం తెలియచేయబడుద్ది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనములో చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎప్పుడండి? ఊరికే మనం ప్రార్థనకు వస్తే దేవుడు క్షమించేస్తాను, తుడిచివేస్తాను అంటున్నాడా? లేదు. దావీదు ఏం చేశాడు? తన పరుపుని తేలజేశాడు. పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు, వేదన చెందాడు, తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుడు క్షమిస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, నీ అతిక్రమములు, పాపములు, అపరాధములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేనే పరిహారము నొందుతావు. దాని ద్వారాగా నీకు ధన్యత అనేది లభిస్తుంది అని మనం మర్చిపోకూడదు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు కదా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో వ్రాయబడద్దు కదా, మొదటి 2 వచనాలలో. ధన్యుడంటే ఎవరని ఉన్నారు? ఆశీర్వదింపబడినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులంట? ఎవరైతే వారి అతిక్రమములకు పరిహారము నొందుతారో, వారి పాపములకు ప్రాయశ్చిత్తము నొందుతారో వారు మాత్రమే ధన్యులు. ఇంకేమనుంది? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవుని దగ్గర ఏమని మనం సాక్ష్యం పొందుకోవాలి? నిర్దోషి అని సాక్ష్యం పొందుకోవాలంట. అంటే నీలో ఏ దోషము లేదు అని. హల్లెలూయా. సాధ్యమేనా? సాధ్యం చేసుకోవాలి. దేవుడిచ్చే పరలోక రాజ్యములో ఆయన వారసులుగా ఉండాలంటే సాధ్యం చేసుకోవాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పొందినంత మాత్రాన, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగినంత మాత్రాన, లేదంటే పాటలు పాడి ప్రసంగాలు చేసి కదా, ఇంకా ప్రార్థనలు చేసి పరిచర్యలు చేసి ఎన్ని చేసినా కానీ దేవుని చేత మనము ఏం పొందుకోవాలి? నిర్దోషి అని ఎంచబడకపోతే ఇదంతా ఏమవుతుందంట? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు అసాధ్యముగానే ఉండొచ్చు, అది బాధగానే ఉండొచ్చు, కష్టముగానే ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వేం చేయాలి? ఈ లోకములో ఉన్న వాటిని ఏం చేయాలండి? వ్యర్థమైనవని ఎంచి వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి దేవుని కొరకు జీవించు. నీకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు. ఒకవేళ దేవునికి విరోధముగా చేయవద్దన్నది చేస్తే ఈ లోకములో ధన్యకరమైన జీవితం కాదు. ఎలాంటి జీవితం అది? చెప్పాలి. 10 మందితో చీ పో అనిపించుకునేటువంటి జీవితం. షిమి అదే కదా అన్నది. జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ ఆత్మలో కపటం ఉండటానికి వీల్లేదు. ఆత్మలో కపటం పెట్టుకుని చెప్పారు కదా మొన్న, స్నేహితులు ఎలా ఉంటారంట? పైకి ఊరికే కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటారంట. అవునా? అది దాన్ని ఏమంటారు? కపటం. లోపల ఒకటి ఉంటుంది, బయట రూపం ఒకటి ఉంటుంది. అంటే ఏంటండి? కాకి పావురులాగా మారింది చూడు, అది. కానీ అదేమైంది? బట్టబయలైపోయింది కదా. 1-2 సార్లు మోసపోతారేమో కానీ పద్దాక మోసపోరు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఆత్మలో కపటం ఉంచబడటానికి వీల్లేదు. ఆత్మలో కపటము లేని వాడు మాత్రమే ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. విరిగి నలిగిన మనసుతో ఈ రీతిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభువా. ఏం పోవాలి? శరీరానికి ఉన్న మురికి మాలిన్యం పోవటానికి 2 సార్లు 3 సార్లు ఇంకా కావాలంటే 4 సార్లు అయినా స్నానాలు చేస్తారు. అవునా? రకరకాల సోప్స్తో స్నానాలు చేస్తూ ఉంటారు. దేనికోసం చెప్పాలి? శరీరానికి పట్టిన మురికి పోగొట్టుకోవటానికి. బద్ధకస్తులు చేయరు అనుకోండి, ఒకసారి చేయటాకే కష్టం. కానీ చిరాగ్గా మురికి పోగొట్టుకోవాలనుకున్న వారు ఏం చేస్తారు? ఎన్నిసార్లు అయినా చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఏమవుతుంది? ఒక్కసారి చేసిన వాడికైనా 3 సార్లు చేసినా కానీ ఆ శరీరానికి ఉన్నటువంటి అలవాటేంటి? చెమట పట్టుద్ది, వాసన వస్తుంది, మురికి పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శరీరానికి ఉన్నటువంటి దోషము మురికి కాదు దేవుని దగ్గర అడగాల్సింది. ఎక్కడ పట్టింది? ఇది ఆత్మకు పట్టింది. దీన్ని ఎవరు పోగొట్టలేరు. ఒకవేళ ఒక ట్యాంక్ నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేసిన పోదది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దావీదు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ ప్రార్థన ఫలాన్ని మనమందరం కూడా అనుభవించాలి లేదా? అనుభవించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలాన్ని అనుభవించాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర తప్పకుండా ఈ ప్రార్థన చేయాలి. ఎవరైతే వారి హృదయాన్ని బట్టి, వారి పాపమును బట్టి, వారి స్థితిని బట్టి వారు ఎరిగి గుర్తించి దేవుని దగ్గర ప్రార్థన చేసి పశ్చాత్తాపముతో వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో దేవుడు తప్పకుండా వారిని కనికరిస్తారు, తప్పకుండా వారిని క్షమిస్తాడు. దేవుడు తిరిగి వారికి ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు. వారిలో అప్పటి వరకు సమాధానం లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? వారికి సమాధానము అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అది ఏ పాపమైనా కావచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాన్ని నువ్వేం చేయాలి? మనుషులతో చెప్పుకో అవసరం లేదు. నీ స్థితిని మనుషుల దగ్గర ఒప్పుకోని అవసరం లేదు. దేవుని దగ్గర ఒప్పుకో. యథార్థంగా ప్రార్థన చేయి. కపటము లేకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. అలా ఎవరు చేశారంటే భక్తుడు చేశారు, దావీదు. అలా చేశాడు కాబట్టే, తన పరుపు తేలజేయనంతగా ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యంలో బైబిల్లో చూస్తే భక్తులు చాలామంది ఇలాంటి ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు వారి పాపాల విషయాల్లో. మరి కొంతమంది అయితే హెచ్చరించినా కానీ వాటిని సరిచేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారికి వచ్చిన శిక్ష దుస్థితి మనకు తెలుసు. సరిచేసుకున్న వారి యొక్క సమాధానమైన జీవితము మనకి తెలుసు. కాబట్టి మనము ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నామంటే మనము ఎలా ఉంటే, ఏ మార్గములో ఉంటే మనకు క్షేమము, ఏ మార్గములోకి వెళితే దేవుడు మనకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తారు, ఆ సమాధానము నుంచి విడిపించి మనకు సమాధానము కలుగు చేస్తారు అనేది మనం పరిశీలన చేసుకుని ఆలోచన చేసి దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము దయచేస్తారు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. నిజమే, ఈరోజు దేవుడు మనతో దావీదు గురించి, తను చేసిన ప్రార్థన గురించి మనకు తెలియచేసి ఉన్నాడు. అవును ప్రభువా, మేము మీ సన్నిధిలో నా తండ్రి మా పాపములను ఒప్పుకున్నట్లయితే మీరు క్షమిస్తానంటున్నారయ్యా. సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులుగా చేస్తానని సెలవిచ్చారు ప్రభువా. మీకే స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో
ఆ స్థితిని బట్టి విడిపించే దేవుడే మన దేవుడు. ఆ స్థితిని బట్టి మనకు సహాయము చేసే దేవుడు మన దేవుడు. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నీకు సహాయము చేసే దేవుడు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వయ్యా, మా ప్రార్థనకు జవాబునివ్వయ్యా. మేము ఎన్నిక లేని వారం ప్రభువా, ఏ యోగ్యత లేని వారం అయ్యా, ఏ మంచి లేని వారం ప్రభువా. ఎంతగా ప్రేమిస్తున్న దేవుడివి, మీ విలువైన రక్తముతో అయ్యా మమ్మలను కొన్న దేవుడు అయ్యా, కన్న దేవుడునైనా, కడిగిన దేవుడు అయ్యా. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మన అతిక్రమములు, అపరాధములు, పాపములు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే తప్పకుండా వాటిని క్షమించి తుడిసివేస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దావీదు భక్తుడు నా అతిక్రమములు తుడిచివేయి, నా దోషములు కడుగు, నా పాపమును పవిత్రపరచని ఏ రీతిగా ప్రార్థించాడో ప్రభువా, అలాంటి ప్రార్థన నాకు నేర్పించాయని దేవుని దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. విత్తబడిన ప్రతి విత్తనం బిడ్డల హృదయాలలో అయ్యా నాటబడినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. ఎవరు కూడా విని విడిచిపెట్టకనైనా వాక్యానుసారముగా జీవించటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. దయగలిగిన దేవా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. మీ సన్నిధిలోనైనా మీకు ఇష్టలుగా సాగిపోవటానికి సహాయం దయచేయండి. చేయవద్దన్నదినైనా చేయకుండా ఉండటానికి, చేయమన్నది చేయటానికినైనా మాకు మీరు నేర్పించిన దేవుడు అయ్యా. ఆ మార్గములో నుంచి మేము తొలగిపోకుండా అయ్యా మీ మార్గములో మేము నడుచుకోవటానికి మీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభువా. ఎవరైతే నైనా ఇంకా మీకు విరోధముగానైనా ఈ లోకములో జీవిస్తున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అయ్యా ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఇష్టలుగా జీవించటానికి మీరే మార్గములను సరళము చేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా. ఏ స్థితిలో ఉండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు అంగీకరించి ఆలకించి తిరిగి ప్రతిఫలాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. దయగలిగిన దేవా, ఇంతవరకు మా మధ్యలో మీరు నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.